పార్టీ మారిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులపైన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. స్పీకర్ తమ్మినేనిని వ్యక్తిగతంగా కలిసి పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో స్పీకర్ను కలిసి వివరించారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి స్పీకర్ వద్ద వ్యక్తిగత విచారణకు హాజరు కాలేదు. అయితే స్పీకర్ను కలిసిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. సో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలిశారు. మరి దీని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్, సంధ్య, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ ఆదేశాల మేరకు ఎవరైతే కనుక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వీరిని అనర్హత వేటు వేయాలా అని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులు వచ్చిన మేరకు వారికి ఇచ్చిన నోటీసుల మేరకు స్పీకర్ ముందు హాజరు కావడం జరిగింది. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నలుగురు, అంటే తెలుగుదేశం పార్టీలోకి మారినటువంటి వైసీపీ రెబల్ అయినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు, అలాగే టీడీపీ రెబల్ అయినటువంటి ఒక ఎమ్మెల్యే హాజరు కావడం జరిగింది. చూస్తే కనుక వీరు తెలుగుదేశం పార్టీ నుంచి చూస్తే కనుక తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్నారు, పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరు నలుగురు హాజరై తమ వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి మారాడని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాసుపల్లి గణేష్ వీరు కూడా తన వ్యక్తిగతంగా హాజరై తన వివరణ ఇవ్వడం జరిగింది. వీరితో పాటు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కర్ణం బలరాము వీరు ముగ్గురు హాజరు కాలేదు. అంతేకాకుండా ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ ఈయన వైసీపీ నుంచి జనసేన పార్టీకి మారడం జరిగింది. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఈయన వైసీపీ నుంచి టీడీపీలోకి మారడం జరిగింది. వీరిద్దరు కూడా హాజరు కాలేదు. అయితే మద్దాల గిరి ఆయన విదేశాల్లో ఉంటున్నాడు. ఫిబ్రవరి 3వ తేదీన తాను వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తానని చెప్పేసి స్పీకర్ పేషికి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే 4వ తేదీన హాజరు కావాలి, ఫిబ్రవరి 4వ తేదీన అని చెప్పేసి స్పీకర్ పేషి నుంచి ఆయనకు సమాధానం పోయింది. ఈ నేపథ్యంలో ఆయన 4వ తేదీన ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. మిగిలినటువంటి ఎవరైతే కనుక వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కర్ణం బలరాము, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరు కూడాను ఎప్పుడు ఇంకా హాజరయ్యేది అనే విషయం అయితే కనుక స్పష్టం కాలేదు. ఈ హాజరైనటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరిలో వంశీకృష్ణ యాదవ్ కూడా ఆయన కూడా సమాధానం ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరు నలుగురు కూడాను స్పీకర్ కార్యాలయంలో తమకు మరికొంత సమయం కావాలి, మరో 4 రోజులు సమయం కావాలి అని చెప్పి కోరడం జరిగింది. అయితే కనుక ఇందుకు సమయం ఇచ్చేందుకు కుదరదు, ఇప్పటికే సమయం మించిపోయింది. ఇదివరకే మీకు 2 సార్లు నేను నోటీసులు ఇచ్చాను, మీరు నోటీసులకు సరైన సమాధానం చెప్పలేదు అని చెప్పి స్పీకర్ సమాధానం ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మేము హాజరయ్యి లిఖితపూర్వకంగా ఏదైతే కనుక మీకు ఆన్సర్ ఇచ్చామో దానికి సంబంధించినటువంటి రసీదు మాకు ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు కోరారు. అయితే దానికి సంబంధించినటువంటి రసీదు ఇచ్చేందుకు కూడాను స్పీకరు, అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్నటువంటి వారు కూడాను దీనికి సంబంధించి అంగీకారం తెలపలేదు. ఈ నేపథ్యంలో ఒక విధమైనటువంటి వాగ్వాదమే జరిగినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఈ పరిస్థితులలో అధికార వర్గాలతో మాట్లాడిన తర్వాత వారికి తనకు వారు ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ముట్టినట్ల అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేందుకు స్పీకర్ అంగీకరించడం జరిగింది. దాన్ని పోస్ట్లో పంపిస్తాము, ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి స్పీకర్ చెప్పారు. ఈ నేపథ్యంలో పోస్ట్లో వాళ్ళకి వారు ఇచ్చిన సమాధానం ఏదైతే ఉందో దాన్ని అందినట్లుగా ఉంది. అంతేకాకుండా వీరికి సంబంధించి చూస్తే కనుక వీరందరూ కూడాను తమకు ఇచ్చినటువంటి అనర్హత వేటుకు సంబంధించినట్టు ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగిందో మరొక వైపు న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ కూడా జరిగింది. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యతో పాటు ఈ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేస్ ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీరు నలుగురు కూడాను న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. వీరికి సంబంధించినటువంటి విచారణ కూడా ఈ రోజు హైకోర్టులో జరిగింది. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూ మరొక వైపు స్పీకర్ ఆదేశాల ప్రకారం నోటీసులు ఇవ్వడం జరిగింది.
స్పీకర్కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది నోటీసులకి సంబంధించి స్పందించే విషయంలో. అయితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి వివరణతో స్పీకర్ ఏ రకంగా ఏకీభవించే అవకాశాలు ఉన్నాయని మనం భావించవచ్చు? ఖచ్చితంగా స్పీకర్ వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలను అంగీకరించినటువంటి పరిస్థితే ఖచ్చితంగా కనపడతా ఉంది. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ ఎవరైతే కనుక ముగ్గురు రాజ్యసభ సభ్యులు పోటీ పెడుతుందో ఆ ముగ్గురిని గెలిపించుకోవాలా అని చెప్పేసి గట్టి పట్టుదలతోంది. ఈ నేపథ్యంలో తమ మీద వేటు వేయడం ద్వారా గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం ద్వారా ఎవరైతే కనుక ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎంపికలో సజావుగా తమ అభ్యర్థులు గెలిపించుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరు ఇచ్చినటువంటి సమాధానం పట్ల స్పీకరు సంతృప్తిగా లేరనేటువంటి విషయాన్ని అయితే కనుక మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏదైతే కనుక నిబంధనల ప్రకారము చట్టం ప్రకారము మీరు మాకు నోటీసులు ఇచ్చేందుకోసం అంటే ఇచ్చినారు, కానీ దానికి సంబంధించి మీకు సమాధానం ఇచ్చేందుకు మీరు సమాధానం ఇవ్వలేదు అని చెప్పేసి దానికి సంబంధించిన వాగ్వాదం అయితే జరిగింది. అయితే దానికి ఇంత లిమిట్ ఏమీ లేదు కాబట్టి నేను ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి స్పీకర్ సమాధానం చెప్పినట్లుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ విజయచంద్రన్.